ఇందులో చీమ పంచదార తినింది, ఆ చీమని నువ్వు తిందువు గాని. పంచదారలాగే తీయగా ఉంటుంది. ఏంటే ఏంటే వేకు? ఈ రోజు నుంచి మధు ఏ పని చెయ్యదు. అసలే తులసి కూడా ఇంట్లో లేదు. డెలివరీ అయ్యేంత వరకు ఎలాగూ రాదు. కాబట్టి మీ పనులతో పాటు మధు పనులు కూడా మీరే చెయ్యాలి. చెయ్యవా? అబ్బే అబ్బే చచ్చా, చెయ్యను అని ఎలా చెప్తాను అత్తయ్య గారు? తన పనులు చేసిన తర్వాతే మా పనులు చేసుకుంటామని చెప్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు నువ్వు వెళ్ళి బత్తాయి జ్యూస్ చేసి తీసుకురా. ఏ శిరీష, నువ్వు జీడిపప్పు బాదం పప్పు పాకం తీసుకురా. మరి డబ్బులు అన్ని నేనే ఇస్తే ఇక మీరు చేసేదేమిటే? నేను తెచ్చిపెట్టాను. వెళ్ళరే. అలాగే అత్తయ్య గారు. నా బంగారు తల్లి. నువ్వే పని చెయ్యొద్దమ్మా, తినేసి కూర్చోవాలి. అలాగే అత్తయ్య గారు. వెళ్ళు, రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళు. అమ్మయ్యా, నా 25 కోట్ల కళ నెరవేరిపోతుంది. బొమ్మ బాగుంది. తులసికి నచ్చుతుందా? అమ్మో, అత్తయ్య గారు చూస్తే మళ్ళీ గొడవ చేస్తారు. మధు, ఏంటమ్మాది? ఇది 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 బొమ్మ అత్తయ్య గారు. చాలా బాగుందమ్మా. ఎంతయింది? 500. 500? అంటే 500 అని చెప్పాడు. అనసూయ గారి కోడలని చెప్పేసరికి 450కి తగ్గించి ఓన్లీ 50కి ఇచ్చాడు అత్తయ్య గారు. అలాగా, పోన్లేమ్మా. అవును, ఈ బొమ్మ ఎవరి కోసం కొన్నావమ్మా? అమ్మో, తులసిక్క కోసం కొన్నానని చెప్తే రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకురమ్మంటుంది. పొరపాటున కూడా చెప్పొద్దు. నిన్నేనమ్మా. ఎవరి కోసం కొన్నావి బొమ్మ? పొండత్తయ్య గారు. ఇలా డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్తాను? ఫోన్ చేసి అడగనా? ఊరికి సరదాగా అన్నానమ్మా. అర్థమైందిలే. వెళ్ళి బొమ్మని జాగ్రత్తగా దాచుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాగే అత్తయ్య గారు. మంచి అత్తయ్య గారు. వెళ్ళు వెళ్ళు. ఏంటత్తయ్య గారు, మధు ఏదో బొమ్మ తెస్తే ఏదో కోహినూరు డైమండ్ తీసుకొచ్చినంత హ్యాపీగా ఉన్నారు. అది తెచ్చింది అంతకంటే విలువైన బొమ్మే. అయితే కొట్టేద్దామా అక్క? నిద్రమోందని. ఆ బొమ్మ అంత విలువైందా అత్తయ్య గారు? అవునే, అలా బొమ్మ తెచ్చిందంటే తను అమ్మ కాబోతుందని కన్ఫర్మ్ అయింది. నిజమే అత్తయ్య గారు, గర్భవతులు మాత్రమే అలాంటి బొమ్మలు చూడాలని కోరుకుంటారు. మనము చూసాంగా, అంటే మనం కూడా గర్భవతులేనా అక్క? తింగరదారా, దీనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇదిగో లత, ఉదయం వాంతులు, ఇప్పుడు బొమ్మ. దీన్ని బట్టి
మధు తల్లి కాబోతుందని తేలిపోయింది. నా నమ్మకం బలపడింది. కాబట్టి నాకు మనవడు పుట్టేంత వరకు మధుని కంటికి రెప్పలా చూసుకోవాలి. బాగా చూసుకోండి అత్తయ్య గారు, కొంచెం కొవ్వైనా తగ్గుతుంది. గాడిద. ఛీ! నేను చూసుకోవడం కాదే, మిమ్మల్ని చూసుకోమని చెప్తున్నాను. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. శిరీష, మధు అదృష్టం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మళ్ళీ నెల తప్పాలనిపిస్తుంది అక్క. అదేం కొరికే ముద్రష్టపు మొహం. ఎంచక్క మహారాణి లాగా బతకచ్చు కదా, అందుకని. ఏం చేయలే, ఈ అవకాశం మధుకు ఒక్కదానికే. మిగతా ఎవరు అమ్మైనా నో ఛాన్స్. అన్ని మధుకే ఇవ్వండి, మాకేమీ వద్దు. ఇంకా చూస్తామే పద. నాకేంటంత స్పెషల్? వాళ్ళు కోడల్ని, నేను కోడల్ని. అయినా నన్నెందుకింత అపురూపంగా చూసుకుంటుంది? దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఉంది, అది కనిపెట్టాలి. ఏంటి అనసూయ? ఇదిగో నీకో శుభవార్త బాలేమని పిన్ని. ఏమిటి అది? తెల్ల వెంట్రుకలు ఏమన్నా నల్లగా అయ్యే మందేమన్నా వచ్చిందా? లేక ముసలోళ్ళని కుర్రాళ్ళగా మార్చే మందేమన్నా తెలిసిందా? అయ్యో, మధు నెల తప్పింది పిన్ని. అయ్యో అవును పిన్ని, ఉదయమే మధు వాంతులు చేసుకుంది. ఇంకో 8 నెలల్లో మధుమతి చేతిలో బిడ్డ. ఇంతకీ నువ్వెప్పుడొస్తున్నావు పిన్ని? ప్రస్తుతం నేను ఊర్లో లేనే, ఓ వారం రోజుల తర్వాత వస్తానులే. అలాగే పిన్ని. దేవుడా, కాన్పుకు 8 నెలలు ఎందుకు తండ్రి? ఓ 3 నెలలు పెడితే సరిపోయేదిగా. టైం వేస్ట్ చేసుకోకూడదు స్వామి. బాలమణి, నాకు పుట్టబోయే బిడ్డతో బాలమణికి ఏంటి సంబంధం? ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి. చూద్దాం. ఏమండి, ఏమండోయ్, ఏడినా? టిఫిన్ రెడీ అండి. ఎక్కడున్నారు? త్వరగా రండి. మాట్లాడరేంటినా? అమ్మో, కొంపతీసి మళ్ళీ ఏదైనా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారైనా? ఏమండోయ్, ఏమండి, ఏమండోయ్? ఆ నెత్తి మీద ఆ పిల్లకేంటి? బొగ్గన చుక్కేంటి? బడికెళ్ళే బుడ్డోడ్లాగా ఆ బట్టలేంటండి? అసలు ఈ వేషం ఏంటండి? చిపో, నీతో కట్టి నీతో మాట్లాడా. కట్టిఫా? ఏమైందండి మీకు? పిల్ల దయ్యం ఏమైనా పట్టిందా ఏంటి? చెప్పండి. నన్ను దయ్యం అంటావా? ముందు మా మమ్మీతో చెప్తా. మమ్మీ 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 మమ్మీ. మమ్మీలేదు గిమ్మిలేదు, మూసైనోరు. నువ్వు ఈనాడు చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అమ్మా, చూడాలి నిన్ను, నాన్నను
బాబు బాధపడకు బాబు, మీ మమ్మీ దగ్గరికి నేను తీసుకెళ్తాను కదా. తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తాను. ఏడవకు బాబు, ఏడవకు బాబు, ఏడవకు, ఏడవకు. ఛే! మీ అమ్మని నేను చూపించడం ఏంటి? అవును, ఈ పిల్లోడి గడ్డ ఏంటండి? నన్ను ఎత్తుకుంటే చెప్తా. ఎత్తుకోవడం కాదు, ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిల్లక పట్టుకుని గోడకేసి కొట్టేస్తాను. ఏమనుకుంటున్నారో ఏంటో. ఆ, వద్దు. మరి ఈ వేషాలు ఏంటో చెప్పండి. హీరో వేషాలకి ఫిజిక్స్ సూట్ అవ్వదని, విలన్ వేషాలు వేద్దామంటే ఫేస్ సూట్ అవ్వదని, అందుకనే చైల్డ్ క్యారెక్టర్ వేద్దామని ట్రై చేస్తున్నా. మీరు పిల్లల క్యారెక్టర్లు వేస్తారా ఏంటి? ఈ పర్సనాలిటీతోనే పిల్లల సంగతి ఏమో గాని తల్లులు వచ్చి చంపేస్తారు, జాగ్రత్త. అమ్మో, అయితే వద్దు. ఏంటదినా ఏదో బిజీగా ఉన్నట్టున్నారు? బిజీనా పాడా మధు, మీ అన్నయ్యని ఈ పిచ్చి అవతారం చూసి పిచ్చి తిట్లు తిడుతున్నాను. ఏంటమ్మా సంగతులు? నేను అనుమానించిందే నిజం వదినా. ఏంటమ్మా అది? అలా నేను నెల తప్పకపోయినా తప్పానని ఫీల్ అవుతుంది. ఆ బొమ్మ నా కోసమే తెచ్చారనుకుని నేను తల్లిని కాబోతున్నానని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది. పోనీలే, ఇలాగైనా నిన్ను మహారాణిలా చూసుకుంటుంది. ఎన్నాళ్ళొదినా నేను నెల తప్పలేదని తెలిసిన మరుక్షణమే మామూలైపోతుంది. కానీ నాకు అలా సంబంధించిన చిన్న నిజం ఆవిడికి తెలిసేలోపే ఆవిడకి సంబంధించిన నిజం నాకు తెలియాలొద్దునా. ఆమెకు సంబంధించిన నిజమంటే? అంతలావు ఎలా పెరిగింది, ఏం తిని పెరిగింది, ఎప్పుడు పైకి పోతుంది, నా ప్యాంట్ ఎప్పుడు పెడుతుంది, ఇలాంటి నిజాలన్నమాట. మీరు కాస్త ముయ్యండి. ఆ, నువ్వు చెప్పమ్మా మధు, ఏంటా నిజం? నేను నెల తప్పానని తెలిసిన వెంటనే బొచ్చు బాలమణికి ఫోన్ చేసి విషయం చెప్పింది వదినా. అంటే నాకు పుట్టబోయే బిడ్డకి మా అత్తయ్యకి ఆ బొచ్చు బాలమణికి ఏదో సంబంధం ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. అవును సిస్టర్, ఇంతకు ముందు కూడా బొచ్చు బాలమణితో మాట్లాడిందని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడిందంటే నో డౌట్ ఆ బాలమణికి మా అత్తకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట. ఛీ, నోరు మూయండి. వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఏంటి? సారీ, ఏదో రహస్యం ఉంది. అది తెలుసుకునేది ఎలా అన్నయ్య గారు? ఆ, ఒక్క నిమిషం. ఇదిగో ఇలా. ఇది మైక్రోచిప్ ఉన్న వాచ్, పెన్. ఇవి దాని స్పీకర్స్. ఇది ఎవరు పెట్టుకున్నా వాళ్ళ మాటలు ఈ స్పీకర్లో వినొచ్చు. అలాగా? అయితే ఈ వాచ్ మా అత్తయ్యకి, ఈ పెన్ నా భర్తకి ఇచ్చేస్తాను. ఎప్పటికప్పుడు వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకోవచ్చు, అసలు నిజం రాబట్టొచ్చు. సూపర్ సిస్టర్, ఇందా తీసుకో. ఇక వర్క్ స్టార్ట్ చేసే. అలాగే అన్నయ్య. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్ బాయ్. బాయ్ సిస్టర్. బాయ్ బాయ్. ఇక ఈ అవతారం చాలించండి. నెక్స్ట్ ఏందబ్బా? ఆ? మీరు మారు, ఈ జన్మకి మారు. చిచి. ఈ రోజు మీ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. మంచి శుభవార్తలు వింటారు. ఆల్రెడీ వినేశాను. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఇది అబద్ధం, నేను ఊహించినప్పుడే కలుగుతుంది.
వాచ్ పెన్ ఎలా వచ్చాయంటే ఏం చెప్పాలి? కొన్నాను అంటే ఏడుస్తుంది, కొనలేదు అంటే ఎలా వచ్చాయి అని అడుగుతుంది. ఎలా మేనేజ్ చేయాలో దేవుడా. అమ్మ మధు, అక్కడ నిలబడ్డావేంటమ్మా? రామ్మా. వస్తున్నాను అత్తయ్య గారు. రా, 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 కూర్చో. ఎక్కడికి వెళ్ళావమ్మా? అది అత్తయ్య గారు ఏంటే? నో, ఇక్కడి నుంచి ఏంటే ఏమే వసై గిసై ఇలాంటివేమి అనకూడదు. మరి గాడిదే, అడ్డగాడిదే, కంచరగాడిదే అనాలా? స్టాప్ ఇట్. ఇన్నాళ్ళు మా వల్ల పైసా లాభం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మా వల్ల ఇంటికి లాభం వచ్చింది. లాభమా? ఏంటి ఆ లాభం? ఇదిగో చూడండి, 10 రూపాయలు విలువ చేసే దువ్వెన ఫ్రీగా వచ్చింది. 20 రూపాయలు వాల్యూ చేసే చీపురు ఉచితంగా వచ్చింది. ఇద్దరి వల్ల 30 రూపాయలు ఫ్రీగా వచ్చాయా? నా తలులే. అమ్మ మధు, చూసావా? మీ అక్కలు మనకి 30 రూపాయల లాభం తెచ్చారమ్మా. అవును, నిజమే అత్తయ్య గారు. 30 రూపాయల లాభం తెచ్చారు. కానీ ఏం చేసి తెచ్చారో అడగండి. అవును, ఈ దువ్వెన ఫ్రీగా ఎలా వచ్చిందే? 5,000 రూపాయల చీర కొంటే గిఫ్ట్ గా ఇదిగో ఈ దువ్వెనిచ్చారు అత్తయ్య గారు. ఏంటి? 5,000? నేను 10,000 రూపాయల చీరలు కొంటే ఈ చీపురు ఉచితంగా ఇచ్చారు అత్తయ్య గారు. 10,000? ఆ, దేవుడా! మరి ఏవి కొనకుండా ఫ్రీగా ఎలా ఇస్తారు అత్తయ్య గారు? ఎలా ఇస్తారా? ఆ చీపురులు ఇవ్వు. మీరే వాడుకోండి అత్తయ్య గారు. బాగా వాడతారు కదా. ఏయ్, 5,000 ఖర్చు పెట్టి దువ్వెనా, 10,000 ఖర్చు పెట్టి చీపిరి ఫ్రీగా తెస్తారా? అసలు మీకు పొదుపు అంటే తెలుసానే? మిమ్మల్ని హా, ఏంటి అత్తయ్య గారు మీరు? 5,000 పోయిన గిఫ్ట్లు తీసుకొచ్చాం కదా. గిఫ్ట్ అంటే 5,000 ఖర్చు పెట్టి 10 రూపాయలు తేవడం కాదక్క. 2 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు తేవడం. మరి మాటలు చెప్పినంత తేలిక కాదమ్మా. నాకు తేలికే అక్క. అందుకే 2 రూపాయలతో ఈ పక్క పిన్లు కొని 1000 రూపాయలు విలువైన ఈ వాచ్ పెన్ను ఫ్రీగా గెలుచుకున్నాను. ఏంటమ్మా, 2 రూపాయలతో ఈ వాచ్ పెన్ను గెలుచుకున్నావా? ఎలా తల్లి? ఈ 2 పిన్నులు కొంటే ఈ 2 కూపన్లు ఇచ్చారు అత్తయ్య గారు. అలా అక్కడ ఉన్న కూపన్స్ అన్ని డ్రా తీస్తే నాకు 2 ప్రైజులు వచ్చాయి. ఒకటి ఈ వాచ్, రెండోది పెన్ను. చూసారుగా, టాలెంట్ అంటే అది, అదృష్టం అంటే తనది. కేవలం 2 రూపాయలతో 1000 రూపాయలు లాభం తెచ్చింది. చూసి నేర్చుకోండి. అమ్మ మధు, వీళ్ళ కంట్లో పడితే కొట్టేస్తారు, కొంచెం జాగ్రత్తగా పెట్టుకో. చచ్చా, ఇవి నాకెందుకు అత్తయ్య గారు? ఈ వాచ్ పెన్ను మీరే ఉంచుకోండి. నా తల్లే, నేనంటే నీకు ఎంత ప్రేమ. సర్లే, తీసుకెళ్లి అదే షాప్ లో ఇచ్చేస్తే 1000 రూపాయలు వస్తాయి. అయ్యో అయ్యో, అంత పని చేయకండి అత్తయ్య గారు. ఇది నా ప్రేమకి గుర్తుగా ఎప్పుడు మీ చేతికి ఉంచుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు అంతగా కోరుకుంటే కాదంటానా? అలాగే నా చేతికే పెట్టుకుంటాను. అలాగే నా ప్రేమ గుర్తుగా ఈ పెన్ను నువ్వు ఉంచుకోవాలి. అత్తయ్య గారు, మీరు ఇంత ప్రేమగా ఇస్తున్నారు కాబట్టి ఈ పెన్ను నాకు లక్కీ పెన్ అవుతుంది. ఈ లక్కీ పెన్ని ఎప్పటికీ మిస్ చేయను. అయ్యో, వాచ్ ఎంత బాగుందో. ఉండమ్మా, బొట్టు పెట్టి తీసుకొస్తాను. లేదంటే వీళ్ళ దిష్టి తగిలి పేలిపోతుంది.
అవును, ఇంతకీ పిన్నులు ఎక్కడ కొన్నావు? నా కమ్మిన షాప్ లో. ఆ షాప్ ఎక్కడుంది మధు?